అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి యురేనియం ఎక్స్ప్లోరేషన్ కోసం అనుమతులు ఇచ్చి, అది ఎవరికో కాదు, ఎంఎన్సి కంపెనీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా గారిది డిబిఎస్ అనే కంపెనీకి రాసిచ్చి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం ఎప్పటికప్పుడు ఉద్యమం చేసి అక్కడ ఎక్స్ప్లోరేషన్కు అవకాశం లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారము కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన మేము ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. భవిష్యత్తులో సేవ్ నల్లమల్ల పేరిట వచ్చినటువంటి ఆ నినాదం ఏదైతే ఉందో దానికి సార్థకత ఉండాలంటే భవిష్యత్తులో ఎక్స్ప్లోరేషన్కి అవకాశం ఇవ్వము. గతంలో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు తావివ్వము అని చెప్పేసి చేయడం, ఆ రోజు వాళ్ళు ఆలోచన చేసినటువంటి యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ఆపినాం. ఈరోజు అందుకే కన్నుబడ్డదేమో రేవంత్ రెడ్డి గారిది అక్కడ, అందుకోసం పర్యవేక్షిస్తున్నట్టున్నారు, తిరుగుతున్నట్టున్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు చెప్పిన ఈరోజు చెప్తా ఉన్నా, ఆ నల్లమల్ల గడ్డ పైన గుణపం దిగాలంటే అది గువ్వల బాలరాజు గుండెల్లో దిగాలని ఉద్యమకారుడిగా తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యేగా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఒక నా ప్రజలతో మమేకమై పోరాటం చేసేటువంటి ఒక పోరాట యోధుడిగా నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, మీ ఆలోచనలు, మీ దుర్మార్గము, మీ ఆశ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సంపద పైన మీకు ఏదైనా ఆశ ఉంటే మాత్రం దయచేసి విరమించుకోండి. మేము బ్రతికున్నంత వరకు రేవంత్ రెడ్డి గారే కాదు కదా, రాహుల్ గాంధీ గారు వచ్చినా కానీ నల్లమలను ఎవరికి తాకట్టు పెట్టనివ్వము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.